నార్త్ కొరియా, సౌత్ కొరియా ఈ రెండు ఒకే దేశమని మీలో ఎంతమందికి తెలుసు? ఒకే దేశంగా ఉన్న కొరియా రెండు ముక్కలు ఎలా అయిందో చాలా తక్కువ మందికే తెలుసు. 1945 వరకు కొరియా ఒకటే దేశంగా ఉండేది. కానీ రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయాక అమెరికా, రష్యాల మధ్య నలిగిపోయింది. కొరియా ఉత్తర భాగాన్ని రష్యా, దక్షిణ భాగాన్ని అమెరికా తమ స్వాధీనంలో తీసుకున్నాయి. ఆ అగ్రరాజ్యాల గొడవే ఈ విభజనకు కారణం. 1950లో వీరి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. మూడేళ్ల తర్వాత 1953లో తాత్కాలిక ఒప్పందాలతో యుద్ధం ఆగిన శత్రుత్వం మాత్రం పోలేదు. గత 70 ఏళ్లుగా విడిపోయి ఉంటున్న వీరి మధ్య ఉన్న సరిహద్దు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మిలిటరీ జోన్. ఇంతకీ నార్త్ కొరియా అసలు పేరేంటో తెలుసా? డెమోక్రటిక్ పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. పేరులోనేమో డెమోక్రసీ ఉంది, కానీ అక్కడ ఉన్నది మాత్రం ఘోరమైన డిక్టేటర్షిప్. అలాగే సౌత్ కొరియా అసలు పేరేంటో తెలుసా? రిపబ్లిక్ ఆఫ్ కొరియా. టెక్నాలజీలో దూసుకుపోతున్న దేశం ఇది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్లు మరిన్ని మీకు కావాలనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకే ఒక లైక్ చేయండి.